చూసావా, నీ దగ్గర ఉంటే హంసిని ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో. ఇదెప్పుడు ప్రశాంతంగా ఉండాలో అప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది. నన్ను మాత్రం టార్చర్ చేస్తుంది. ఎన్నో రోజుల నుండి మేము ఏర్పాటు చేసుకున్న పార్టీకి నన్ను వెళ్ళనివ్వకుండా చేసింది. ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది కదా, తీసుకో. హలో, ఎవరు? మేడం, మేం మేళచెరువు పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాం. మీరెవరు మేడం? నా పేరు నీరజ. ఏమైంది? మా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది మేడం. కార్లో వేగంగా వస్తున్న కొంతమంది డివైడర్ని గుద్దారు. అందరూ స్పాట్లో చనిపోయారు. చనిపోయింది ఎవరు? ఎంతమంది ఉన్నారు? మొత్తం కార్లో 4 మెంబర్స్ ఉన్నారు. త్రిష అనే అమ్మాయి ఫోన్ మేము చూడగా ఆమె ఫోన్ నుంచి లాస్ట్ ఫోన్ కాల్ మీకే వచ్చింది మేడం. వాట్? త్రిష చనిపోయిందా? అవును మేడం. ఆమెతో పాటు ఉన్న మిగతా 3 కూడా స్పాట్లో డెడ్ అయ్యారు. నీరజ, నీరజ, ఏమైంది? ఏమైంది నీరజ? త్రిష వాళ్ళు వెళ్తున్న కార్కి యాక్సిడెంట్ అయిందంట. త్రిషతో పాటు మా 3 ఫ్రెండ్స్ కూడా చనిపోయారు. వాట్? నీకు దండం పెడతాను, ఏడువకే. అది కింద పడ్డానికి హంసని ఏడవటానికి ఏమైనా సంబంధం ఉందా? చిన్నపిల్లలకి కొన్ని జరగబోయేవి ముందే తెలిసిపోతాయట మేడం. సంజయ్, నేను బయలుదేరుతున్నాను. రావటానికి రేపు మార్నింగ్ 10 అవ్వచ్చు, సరేనా? అసలేంటి నీ బాధ? నన్ను టార్చర్ పెట్టడానికి నువ్వు పుట్టావు. ఈ ఒక్కరోజు పార్టీకి వెళ్లకుండా ఆగొచ్చు కదా, రేపు పార్టీకి వెళ్ళొచ్చు కదా. ఏమైంది నీరజ? ఇది ఎంత తెలివిగలదో, నీ ప్రాణాలనే కాపాడింది. నా బంగారు తల్లి, ఎన్ని రోజులు నిన్ను రాక్షసి అన్నాను, నన్ను టార్చర్ చేస్తున్నావు అన్నాను. నువ్వు పసిపిల్లవని కూడా చూడకుండా నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను. కానీ నువ్వు పసిపిల్లవి కాదు, నా పాలిట దేవతవి, నా ప్రాణాల్ని కాపాడిన దేవతవి నువ్వు. ఈరోజు నేను ఇంకా బతికున్నానంటే దానికి కారణమే నువ్వు. నన్ను క్షమించు, నన్ను క్షమించు హంసని. నీ ప్రేమని నేను అర్థం చేసుకోలేకపోయాను. మా అమ్మ నువ్వు జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తావు, నీకు చాలా గొప్ప తెలివితేటలుంటాయంటే నేనేమో అనుకున్నాను. ఇప్పుడు నీ ప్రేమని చూస్తుంటే మా అమ్మ చెప్పింది నిజమే అనిపిస్తోంది. నువ్వు నా దేవతవి. ఇంకెప్పుడు నిన్ను కసురుకోను, నిన్ను విడిచిపెట్టి ఉండను. ఇక నుండి నేను నిన్ను కనకపోయినా నువ్వు నా కన్న బిడ్డవే. నిన్ను నా నుండి ఇంకెవ్వరూ విడదీయలేరు. ఇప్పటికైనా మారావు, నాకు చాలా సంతోషంగా ఉంది నీరజ. నేను మారటం కాదండి, నా బంగారు తల్లి నన్ను మార్చుకుంది. నా బంగారు తల్లి నా ప్రాణాల్ని కాపాడింది.
ఏమైంది? మేడం, అందరికీ ఇచ్చినట్టే సేమ్ డోస్ తనకి ఇచ్చాం, కానీ తనెందుకో తట్టుకోలేకపోతుంది. తన బాడీలో అబ్నార్మల్ చేంజెస్ వస్తున్నాయి. హార్ట్ బీటు ఒక్కొక్కసారి రేజ్ అవుతోంది, ఒక్కొక్కసారి డౌన్ అవుతోంది. అలాగే బ్రీతింగ్ కూడా ఏదో ఇష్యూ వస్తోంది మేడం. బామ్మకి ఇన్ఫార్మ్ చేశారా? ఇప్పుడే చేశాను మేడం, ఆన్ ద వేలో ఉన్నారు. ఇంకా 20 మినిట్సే ఉంది. 20 నిమిషాలు ఎందుకు ఊర్మిళ? 10 నిమిషాలే చాలు. మీరు ఎక్కడ టైంకి అందుకోలేరేమో అని చాలా టెన్షన్ పడ్డానమ్మా. నాకు ప్రాబ్లం ఎదురొచ్చినప్పుడల్లా ఆన్సర్గా మీరే కనిపిస్తారు, వచ్చి దాన్ని సాల్వ్ చేస్తారు. నేను ఈరోజు ఇలా నిలబడ్డాను అంటే దానికి కారణం మీరేనమ్మా. మీరిచ్చిన సపోర్ట్ వల్లే నేను ఇంత దాన్నయ్యాను. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ రోజుల్లో సాయం పొందిన వాళ్ళు కూడా తెల్లారేసరికల్లా మర్చిపోతూ ఉంటారమ్మా. కానీ నువ్వు ఈ విషయంలో నన్ను ఎప్పుడు గుర్తుపెట్టుకునే ఉంటావు. నువ్వు తప్పు చేస్తున్నావని కొంతమంది అంటున్నా, నా దృష్టిలో నువ్వు మంచి చేస్తున్నావనిపిస్తుంది. సమాజానికి ఉపయోగపడని జనాలు ఎంతమందున్నా ఏం లాభం చెప్పు? నువ్వు తయారు చేసే ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క ఆణిముత్యం. అందంలో కానీ, తెలివిలో కానీ, ఆటల్లో కానీ, ఇలా ఏదో ఒక దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా టాప్లోనే ఉంటారు. వాళ్ల వల్ల రేపటి రోజున ఖచ్చితంగా దేశానికి ఉపయోగమే. అందుకే నేను నీకు హెల్ప్ చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అమ్మా. సరే, మీరు బయటికి వెళ్తే నేను పని ప్రారంభిస్తాను. నేనుంటాను మేడం మీకు హెల్ప్గా. నువ్వు నాకు హెల్పా? అవసరం లేదు. నీ హెల్ప్ ఏమీ అమ్మకు అవసరం లేదులే, కానీ నువ్వెళ్ళు. వెళ్ళు. సిస్టర్, నువ్వు కూడా వెళ్ళు. ఓకే మేడం. సరే. బుజ్జమ్మా. అమ్మగారు, నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టు. అలాగే అమ్మగారు. పాపకి పాలు తిరగబోస్తున్నాను. అవి అవ్వగానే మీకు కాఫీ పెట్టి తీసుకొస్తాను. ఒక్క 5 నిమిషాలు. పర్వాలేదు. బుజ్జమ్మా, చెప్పండమ్మా. పాపకి పాల బాటిల్ ఎలా క్లీన్ చేయాలో, పాపకి పాలు ఎలా కాయాలో నువ్వు నాకు నేర్పించు. ఏమన్నారమ్మా? నువ్వు విన్నది నిజమే బుజ్జమ్మా. పాపకి పాలు ఎలా కాయాలో నాకు నేర్పించు అన్నాను. నేను వింటున్నది నిజమేనా అమ్మా? లేకపోతే ఇదేమైనా కల? కల కాదు బుజ్జమ్మా, నిజం. ఇక నుంచి పాపకి సంబంధించిన ప్రతి విషయం నేనే చూసుకుంటాను. అలాగే పాపని ఆడిపించటం, పాపని నవ్వించటం, ఇవన్నీ నేను అలవాటు చేసుకుంటాను. నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. ఎవరిని నేను ఇన్వాల్వ్ అవ్వనివ్వను. అలాగేనమ్మా. అమ్మ స్థానంలో మీరుండి పాపని జాగ్రత్తగా చూసుకుంటాను అంటే అంతకంటే ఆనందం ఏముంటుందమ్మా? దేవకి, వచ్చావా?
నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. నీతో ఒక విషయం చెప్పాలి. దేని గురించి మేడం? రేపటి నుండి నువ్వు పాపను ఆడించటానికి, ఇంట్లో పని చేయటానికి రావాల్సిన అవసరం లేదు. ఏమైందో తెలుసుకోవచ్చా మేడం? నా వల్ల ఏమైనా మిస్టేక్ జరిగిందా? అయ్యో, అలాంటిదేం లేదు దేవకి. నువ్వు తప్పేం చేయలేదు. ఇక మీదట నువ్వు పాపని చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కారణం ఏంటి మేడం? రాత్రి ఏం జరిగిందో తెలుసా? సంజయ్, నేను బయలుదేరుతున్నాను. రావటానికి రేపు మార్నింగ్ 10 అవ్వచ్చు, సరేనా? అసలేంటి నీ బాధ? నన్ను టార్చర్ పెట్టడానికి నువ్వు పుట్టావు. ఈ ఒక్కరోజు పార్టీకి వెళ్లకుండా ఆగొచ్చు కదా, రేపు పార్టీకి వెళ్ళొచ్చు కదా. మా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది మేడం. త్రిషతో పాటు మా ముగ్గురు ఫ్రెండ్స్ కూడా చనిపోయారు. నా బంగారు తల్లి, నా హంసని ఏడవకుండా ఉంటే ఈరోజు మా అమ్మ నా ఫోటోని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండేది. నా బంగారు తల్లి నన్ను కాపాడింది దేవకి. అదేంటి దేవకి అలా అయిపోయావు? నేను బతకటం నీకిష్టం లేదా ఏంటి? అయ్యో, అలాంటిదేం లేదు మేడం. సంజయ్, ఏంటి నీర్జా? దేవకి 2 months శాలరీ ఇవ్వు. 2 months శాలరీనా? ఏదైనా ఎమర్జెన్సీ ఉందా? లేదు సంజయ్, దేవకిని నేను పనిలో నుంచి తీసేస్తున్నాను. అంటే సడన్ గా తీసేస్తున్నాను కదా, 2 months శాలరీ ఇవ్వమంటున్నాను. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఇక నుంచి పాపకి సంబంధించిన ప్రతి విషయం నేనే చూసుకోవాలని నిర్ణయించుకున్నాను సంజయ్. అందుకే దేవకిని వద్దు అంటున్నాను. దేవకి ఉంటే పాప దేవకి దగ్గరే ఉండిపోతుంది. అలాగే బుజ్జమ్మకి అలవాటవుతుంది. నాకెప్పటికి అలవాటవ్వాలి చెప్పు? నీ ఆలోచన 100% కరెక్ట్. ఇదిగో తీసుకో. తీసుకో దేవకి. ఏం ఆలోచిస్తున్నావు? తీసుకో. నాకు డబ్బులేమొద్దండి, థ్యాంక్ యూ. సడన్ గా జాబ్ నుంచి తీసేస్తున్నామని ఫీల్ అవుతున్నావా దేవకి? ఖర్చులుకుంటాయి, తీసుకో. ఈలోపు ఎక్కడైనా జాయిన్ అవ్వు. వద్దు సార్, నాకు డబ్బులేమీ వద్దు. మేడం, కాకపోతే నాకు మీ తరపు నుంచి ఒక చిన్న హెల్ప్ కావాలి. హెల్పా? ఏంటది? మేడం, నేనెందుకో పాపకి బాగా కనెక్ట్ అయిపోయాను. పాపనెత్తుకుంటే ఏదో తెలియని ఆనందం. అందుకే మేడం, పాపను చూడకుండా నేను ఉండలేనేమో అనిపిస్తోంది. మేడం, అప్పుడప్పుడు వచ్చి పాపను చూస్తూ ఉంటాను మేడం. ఈ ఒక్క పర్మిషన్ ఇవ్వండి మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం, ప్లీజ్. అయ్యో దేవకి, ఎందుకంతలా ఏడుస్తున్నావు? బాలే దానివే. పాప నీ దగ్గరుంటే ఏడవదు. పాపకి ఏం కావాలో ఇన్ని రోజులు నువ్వు చాలా బాగా చూసుకున్నావు.
పాపని చూడ్డానికొస్తే మాకేం పోతుంది చెప్పు? ఏం పర్వాలేదు, నీకెప్పుడు కావాలంటప్పుడు పాప కోసం వస్తూ ఉండు. అలాగే పాపకేం కావాలన్నా నేనే నీకు ఫోన్ చేస్తాను. మనిద్దరం షాపింగ్ కూడా వెళ్దాం. అలాగే పాపకేం కావాలన్నా కొనుక్కుందాం. నీకు పిల్లల గురించి బాగా తెలుసు కదా. అందులోనూ పాప నీకు బాగా అలవాటైంది దేవకి. ఏం పర్వాలేదు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా, సరేనా? సరే వెళ్ళు. కనిపించిన అమ్మకు దూరంగా కనిపించే దారి నడిపించునులే నిన్ను క్షేమంగా. విధి ఆటకులోనై మమకారం మరుగయ్యేలోపే పోవే చిన్నారి కనిపించిన అమ్మకు దూరంగా కనిపించే దారి నడిపించునులే నిన్ను క్షేమంగా. నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. నా నుదుటి పైన తొలి ముద్దు నువ్వే, తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ. పంచిస్తే పెరిగేటి ఏడుకమ్మా, నాలో ప్రాణంలా ఉందమ్మ. నేను మళ్ళీ వస్తాను, ఏడుకు. నీకోసం నేను మళ్ళీ వస్తాను, ఏడుకు నాన్న, నా బంగారం కదా, నా బంగారు తల్లి కదా. ఏడుకు ఏడుకు, నీకోసం నేను మళ్ళీ వస్తానుగా, ఏడుకు. దేవకి, పాపని లేవు. ఇక మీదట పాపని నేను అలవాటు చేసుకుంటానులే. ఏనన్నా బంగారు తల్లి కదా. సరే, నువ్వు వెళ్ళి దేవకి. శూన్యంలో ఉన్నానమ్మా, ఏమైంది యశోద? ఎందుకు డల్గా ఉన్నావు? పాపను చూసుకోవడానికి ఇకపై రావద్దన్నారు హరి. అసలేం జరిగింది? రేపటి నుండి నువ్వు పాపను ఆడించడానికి, ఇంట్లో పని చేయటానికి రావాల్సిన అవసరం లేదు. దేవకి, పాపని లేవు. ఇక మీదట పాపని నేను అలవాటు చేసుకుంటానులే. నేను పాపను చూడకుండా ఉండలేను అని బ్రతిమలాడుకుంటే అప్పుడప్పుడు వచ్చి చూసుకోమని చెప్పారు. థ్యాంక్ గాడ్, ఆ ఛాన్స్ అయినా ఉంది. రాత్రి నుండి నేను పాపకు దూరం అవుతున్నాను అన్న బాధ ఎందుకో ఎక్కువైపోయింది. ఇప్పుడు అదే నిజమైంది. బాధపడకు యశోద, అతి త్వరలో నీ బిడ్డ నీ దగ్గరకు వస్తుంది. నా మాట నమ్ము. వెళ్దాం పద.
తులసి, అమ్మ తులసి, తులసి, తులసి. రే, నువ్వెంత పిలిచినా అది పలకదరా, కోమాలో ఉంది. సార్, తులసి కోమాలో ఉంటే బిడ్డని ఎలా కంటుంది? లోపల బిడ్డ ఎలా పెరుగుతుంది సార్? రే, ఈ విషయం గొప్ప గొప్ప మేధావులకి, తెలివిగల వాళ్ళకే అర్థం కాలేదు. అలాంటిది కప్పులు కడుక్కునేవాడివి నీకెలా అర్థమవుతుందిరా? అది చెప్పేది కాదు కానీ నువ్వు తెలుసుకోవాలన్నా చెప్పకూడదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద సీక్రెట్ రా. నీకు అవసరమా చెప్పు? అర్చన చేయాలి పంతులు గారు. ఎవరి పేరు మీ తల్లి? పూజ్య హంసిని. చాలా చక్కటి పేరమ్మా. మీ అమ్మాయా? అవును పూజారి గారు. మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది. పంతులు గారు, అది యశోద